తెలంగాణ రాజకీయాల్లో నిశ్శబ్ద విప్లవం నడుస్తోందా? నిన్న మొన్నటి వరకు కొన్ని పరిమిత ప్రాంతాలకే పరిమితమైన కమలం ఇప్పుడు తెలంగాణ అంతటా చాప కింద నీరులా విస్తరిస్తోందా? గత పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటు బ్యాంకును పెంచుకున్న బీజేపీ రాబోయే స్థానిక పోరులే లక్ష్యంగా వేగం పెంచిందా? సాంప్రదాయకంగా కాంగ్రెస్ వామపక్షాలు బీఆర్ఎస్ కోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి కమల వికాసం సాధ్యమేనా? కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కమలానికి అనుకూలంగా మారబోతున్నాయా? పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లోనూ పునరావృతమయ్యే అవకాశం ఉందా? రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్లో ప్రాథమిక స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుని ఓటు బ్యాంకును పెంచుకున్న తరహాలోనే తెలంగాణలోనూ సుదీర్ఘ వ్యూహంతో ముందుకు వెళ్లాలని కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మద్దతు పెరగటం, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో లభించిన ఆత్మవిశ్వాసంతో గులాబీ హస్తం పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారులకు చేరటం బీజేపీకి సానుకూల అంశంగా మారే అవకాశం ఉంది. బెంగాల్ తరహాలోనే ఇక్కడ కూడా కేంద్ర పథకాలను ప్రజాదరణకు ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు వంటి నేతల చేరికతో పార్టీ వేగంగా పుంజుకుంటోంది. ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు కమలంలోకి వస్తుండటం ప్రత్యర్థి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ అంతర్గత విభేదాలు అధిష్టానానికి సవాల్గా మారుతున్నాయి. పాత నాయకులు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే కొత్తగా వచ్చిన నేతలు స్థానిక పట్టు కోసం స్పీడ్ పెంచుతున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, పదవుల పంపకాల విషయంలో వర్గపోరు తలెత్తుతుండటం పార్టీ ముందడుగుకు అడ్డంకిగా ప్రమాదం ఉంది. క్షేత్రస్థాయి వ్యవస్థను పునర్నిర్మిస్తూ తెలంగాణలో ఓటు బ్యాంకును స్థిరపరచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్ర సంక్షేమ పథకాలు లబ్ధిదారుల్లో సానుకూలతలను పెంచి ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. జలగం వెంకట్రావు, దేవకి వాసుదేవుల నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మంలో సాంప్రదాయ పార్టీలకు కొత్త సవాల్ ఎదురవుతోంది. నాయకుల మధ్య పెరుగుతున్న వర్గపోరును కట్టడి చేసి కేంద్ర పథకాల లబ్ధిని స్థానాలుగా మలుచుకోవటమే పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్. కేంద్ర పథకాల ప్రభావం, బలమైన నేతల చేరికలు బీజేపీకి కలిసి వస్తున్నప్పటికీ అంతర్గత విభేదాలను అధిష్టానం ఎంత త్వరగా పరిష్కరిస్తుందన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వర్గ పోరును పక్కన పెట్టి కలసికట్టుగా సాగితేనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమలం వికసించటం సాధ్యమవుతుంది. మరి ఈ వ్యూహాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.